అయితే పెళ్ళైంది కదా, మీరు ఎప్పుడన్నా భార్య భర్తలు కొట్లాడుకుంటారా? అప్పుడు కొట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణ మనుషులు భార్య భర్తలు కొట్లాడతారా? సరే, ఇప్పుడు భార్యనే తప్పిదమంతా భార్యనే ఉన్నది అనుకో, లేకపోతే తప్పిదమంతా భర్తనే ఉన్నది అనుకో. ఎగ్జాంపుల్ భర్తనే ఉన్నది, భార్యనే ఉందనుకుంటారు. మీ భార్య అన్ని తప్పులే చేస్తున్నది కాబట్టి ఆ నీ భార్య చేసే తప్పిదములను బట్టి నీకు నీ భార్యకు ఎడమ కలిగి ఆ తప్పిదము నీ పాపంలే నీకు నన్ను మన మధ్యలో ఎడబాపు చేసిందని దేవుడు అంటున్నట్టుగా నీ భార్య చేసిన తప్పులకు నీకు నీ భార్యకు ఎడబాపు కలిగింది. అయితే ఇప్పుడు ఈ చేసిన తప్పులు ఎవరు సరి చేసుకోవాలా? భార్య చేసింది తప్పు, భర్తకు భార్యకు మధ్యలో భార్య చేసిన తప్పులకు ఉన్నాయి. ఇప్పుడు ఈ తప్పులు ఎవరు సరి చేయాలి, ఎవరికి చేయాలి? వాటికి మీరిద్దరు సమాధానం పడాలండి. సమాధానం ఇద్దరికి మీరిద్దరు సమాధానం పడాలంటే ఈ చేసిన తప్పు ఎవరు సరి చేయాలి, దిద్దుకోవాలి? భర్త తప్పు చేయలేదు, వినండి, భర్త ఏం తప్పు చేయలేదు, భార్య తప్పులు చేసింది అంటే సిస్టర్స్ ఎందుకంటే ఈ భర్తను వేసుకోవాలి కాబట్టి నేను ఒక పురుషుడిని నేర్చుకున్నాను. అయితే భార్యని అన్ని తప్పులు చేసిందండి. ఇప్పుడు సమాధానం పోయింది, రికన్సిలియేషన్ కావాలి, సమాధానం పరచబడాలి. ఈ ఇద్దరు ఈ చేసిన తప్పులు ఎవరు సరిదిద్దుకోవాలి? భార్య భార్య చేసిన తప్పులు కాబట్టి భార్య సరిదిద్దుకోవాలి. కానీ ఇక్కడ ఎట్లుందంటే ఈ భర్త ఎలాంటి వాళ్ళంటే భార్య చేసిన తప్పులు అన్నిటిని ఆయన అన్నిటినీ ఈ భర్త తన నెత్తిని వేసుకున్నాడు. అడ్డం లేకుండా భార్యకు భర్తకు అడ్డంగా భార్య చేసిన పాపాలన్నీ ఉంటే ఈ భర్త ఏం చేస్తుందంటే, అమ్మా నీ పాపములు నీకు నాకు ఎడబాటు కలుగజేసినాయి కనుక నీ పాపములు నీకు నాకు మధ్యలో లేకుండా న్యాయమైతే నువ్వు తీసేయాలి, కానీ నేనే నీ పాపములు నీకు నాకు అడ్డం లేకుండా నేను తీసేసుకున్నాను. నాకు రమ్మలేదు, నేను ఈ బాధ్యత వహించి ఇప్పుడు చూడు, నీకు నాకు అడ్డం ఏమి లేదు, నేను సమాధానం పడ్డాను, నాకు నీ మీద అస్సలు కోపం లేదు, నీవు నాతో సమాధాన పడు అని భర్త భార్య ప్రాధాన్యపడుతున్నా కూడా ఆయన వీపు భర్త వైపు తిప్పి ముఖం అటువైపు తిప్పి నేను సమాధాన పడను అనుకుంటా పోతుంది. అట్లనే ఇప్పుడు దేవుడు అట్లా చూస్తాం. రోమా 8:10 చెప్పండి. మన అపరాధములు మనమే ఈ భార్యము, ఈ భార్య స్టేజ్ లో మనం ఉన్నాము, యేసుప్రభు భర్త స్టేజ్ లో ఉన్నాడు దేవుడు. మన అపరాధములు మన మీద మోపక ఈ మనుషులు చేసిన పాపము మనం చేసిన మన భార్య మనం చేసిన పాపము మన మీద మోపక యేసుప్రభు మీద మోపి దేవుడు మనుషులతో సమాధానం పడ్డాడు. ఆల్రెడీ దేవుడికి కోపం లేదు మన పాపము బట్టి, అర్థం లేదు. దానికి పాపానికి రావాల్సిన పేమెంట్ యేసుప్రభు ఆల్రెడీ ఇచ్చేసినాడు. దేవుడికి కోపం లేదు. అయితే మన పాపంకి ఎత్తివేసి ఆయన లోకంతో సమాధానం పడను.